దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు పేరట మీ అందరికీ వందనాలు, శుభాలు. మరణాత. బాగున్నారా? మీ అందరూ బాగున్నారని, క్షేమముగా ఉన్నారని తలంచుచు మన ప్రభువును రక్షకుడనే యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామమున మీ అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, వాక్య గ్రంథములో కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. దాన్ని బట్టి దేవదేవుని యొక్క వాక్య గ్రంథంలో అనేక విషయాలు తెలుసుకుంటకు దేవదేవుడు మరొక అవకాశం మనకి ఇచ్చారు. అందుబట్టి దేవునికి వందనాలు చెల్లించే వారమై ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. ఈ దినం పాఠం ప్రార్థన. సర్వ సృష్టిని నీతిని పరిపాలించుచున్న సృష్టికర్తమైన దేవ, నీకు వందనాలు తండ్రి. ఈ సమయంలో ప్రభా మరొకసారి నీ పాదముల యొద్దకు వచ్చి నేను స్తుతించే భాగ్యం మాకు దయచేసినందుకు వందనాలు. సమయంలో నేను కీర్తిస్తుండగా, నేను ఆరాధిస్తుండగా దేవా, నీ ఆలోచన, నీ తలంపులు నాకు అందించి మమ్మల్ని సిద్ధపరచమని నీ దీన దాసుడని నేను చేర్చిన నా ప్రార్థన ఆలకించి అంగీకరించి మేలు చేత నైనా ఆశీర్వాదం చేత నీ ఆలోచన చేత మమ్మల్ని బలపరిచి మహిమ పొందమని దీనుడిని, అలుపుడిని, అయోగుడిని, ఎన్నికలేని దుమ్ముని ధూళునైనా నేను చేర్చిన ప్రార్థన అంగీకరించు ప్రభా. నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి ప్రభా, ఇప్పుడు మాట్లాడుచుండగా నేను కాదు ప్రభా, నీవే అని నమ్ముచు మా రక్షకుడును ప్రభు అయిన క్రీస్తు నామమున అడిగి బ్రతిమాలి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సహాయము సదా మనకు తోడై ఆయన రాకడకు సిద్ధపరచునుగాక, ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని వాక్యమును ధ్యానము చేయటకు దేవుడు మరొక గొప్ప అవకాశం మనకి ఇచ్చారు. కాబట్టి ఈరోజు వాక్య గ్రంథంలో చదువుతుండగా దేవుడు మనకు అందిస్తున్న అనేకమైన విషయాల రీతిగా మనము గమనించినప్పుడు ఇక్కడ అనేకమైన విషయాలుగా మనం గమనించేవారుగా ఉండాలి. దేవుడు మనకు అందిస్తున్నాను అనేకమైన విషయాలు మనకు అందించున్నప్పుడు దేవుడు ఏ రకంగా నిన్ను నన్ను బలపరుస్తున్నాడు అని నా ప్రజలు కాని వారికి నా ప్రజలనియు, ప్రియురాలు కాని దాని కొరకు ప్రియురాలనియు పేరు పెట్టిదను. మరియు జరుగునది ఏమనగా, మీరు నా ప్రజలు కారనియు ఏ చోటను వారితో చెప్పబడినో ఆ చోటనే జీవము గల దేవునికి కుమారులని వారికి పేరు పెట్టబడును అని మోషేతో ఆయన చెప్పుచున్నాడు. ప్రియులరా, మనము ఈరోజు తెలుసుకోవాల్సిన పాఠం ఏంటంటే, మనము అబ్రహాము ఏర్పరిచిన సంతానము అని. అంటే ఇవాళ మనం అభివృద్ధి పొందిన సంతానము, ఆశీర్వాదించబడిన సంతానము, దేవుని చేత పిలువబడిన సంతానము, దేవుని చేత దీవెన పడిన దీవెనలు పొందుతున్న సంతానం. ఇక్కడ మనం చదువుతున్న 27వ వచనంలో ఈ రోమాపత్రిక 27వ అధ్యాయము మనం ఒకసారి కొనసాగించినప్పుడు ఇక్కడ అంటున్నాడు, ప్రభు తన మాట సమాప్తము చేసి, ఇక్కడ ఏమన్నారు, ప్రభు తన మాట సమాప్తము చేసి క్లుప్తముగా భూలోకమునందు దానిని నెరవేర్చును గనుక ఇశ్రాయేలు కుమారులకు సంఖ్య సముద్రపు ఇసుక వలె ఉండినను శేషమేమి. ఇక్కడేమో ఇశ్రాయేలు ప్రజలు సముద్రములో ఇసుకరేని వాళ్ళంతా ఉండన కానీ దాంట్లో ఏర్పరచుకొని శేషం అంటే ఏంటి? ఏర్పరచుకున్నవారని అర్థం. అంటే ఇప్పుడు మనం ఎలాగండి, ఈరోజు పాఠము ఏర్పరచుట అంటే మనం ఏర్పరచబడిన వారము అని అర్థం. లక్షల కొలిది కోట్ల కొలిది ప్రజలున్నా దీంట్లో దేవుడు ఏర్పరచుకున్న వారు కొందరు, దేవుని కృపచేత దేవుని ఆత్మ చేత అందరూ కూడా ఏర్పరచుకున్న బిడ్డలే. కానీ యాకోబు సంతానం వచ్చినప్పటికి ఎలా ఉందంటే, ఇక్కడ యాకోబు సంతాన్ని దేవుడు ప్రత్యేకపరుచుకున్నాడు. అదే ప్రత్యేకపరచుట. అందుకే దేవుని బిడ్డలారా, ఈరోజు పాఠము మనము ఏర్పరచుట అంటే ప్రత్యేకపరచున్నాం. ప్రత్యేకంగా ఈ దేవుడు ఏర్పరచుకున్నాడు తన పిల్లలను. తన పిల్లలకు చేయవలసిన నియమములు ఏమి అనగా, యెషయాయు ఇశ్రాయేలు గూర్చి బిగ్గరగా పలుకుచున్నాడు. మరియు యెషయా ముందు చెప్పిన ప్రకారము సైన్యములకు అధిపతియగు ప్రభువు
మనకు సంతానము చేయపోయిన ఎడల సొదొము వలె అగుదుము, గొమ్మోరన పోలియుందుము. అట్లయితే మనమేమందుము? నీతిని వెంటాడిని అన్యజనులు నీతిని అనగా విశ్వాసమూలమైన నీతిని పొందిరి. అయితే ఇశ్రాయేలీయులు నీతి కారణమైన నియమమును వెంటాడినను ఆ నియమమును అందుకొనలేదు. వారెందుకు అందుకొనలేదు? వారు విశ్వాసము మూలముగానే కాక క్రియల మూలముగా అయినట్లు దాని వెంటాడి, ఇదిగో నేను అడ్డురాతిని అడ్డుబండను మీలో శాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసముంచువాడు సిగ్గుపరచబడడు అని రాయబడిన ప్రకారము వారు అడ్డురాయి తగిలి తొట్టుపడిరి. ఇక్కడ ప్రియులారా, ఈ వచనములో 33 వచనాలు ఉన్నాయి. అధ్యాయంలో 9 అధ్యాయం అంటే ఇది 4 ప్రసంగాలుగా మీకు వివరించాను. ఈరోజు ఏర్పరచబడుట అంటే ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఏ రకంగా నియమించుకున్నాడు అనగా, క్రైస్తవుడిగా దేవుడు మనుషుల్ని ఏ రకంగా ఏర్పరచుకున్నాడు అనే విషయాన్ని మనం ధ్యానం చేస్తే, ఈరోజు మీరు నేను మనమందరము కూడా జ్ఞానము కలిగి ఉన్న ఆ జ్ఞానము ఎవరి ద్వారా వచ్చిందంటే దేవుని ద్వారానే మనకు కలిగినది. అయితే దేవుడు నీకిచ్చిన జ్ఞానాన్ని బట్టి నిన్ను ఎలాగ ఏర్పరచుకున్నాడంటే పరలోకములో మహా పనిముట్టుగా ఏర్పరచుకున్నాడు. దావీదుతో అంటాడు కదా, నీవు నా ఇల్లందట్లో నమ్మకమైన వాడు, నా ఇంటిలో అధిపతిగా ఉంటావని కీర్తన గ్రంథములో మనకు రాయబడుతున్న మాటలు. అవును కదా, ఇతడు నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు, ఇతడు నాకు పరలోకములో నా ఇంటి పనివాడు అని దేవుడు ఎంచాడంటే, అంటే తన క్రియలన్నిటిలో నమ్మకంగా దేవుడు ఎంచుకున్నాడు. అందుకే పనివారులు. ఇక్కడ ఏర్పరచబడిన వారు, ఏర్పరచబడుచున్న వారు ఎలాంటి వారంటే, చాలా మంది ప్రార్థన చేస్తారండి. కొన్ని ప్రార్థనలు వెంటనే నెరవేరుకొస్తాయి, కొన్ని ప్రార్థనలు ఎంత చేసినా నెరవేరకు రావు. ఎందుకు అంటే, కొందరు వాళ్ళు కలిగిన వారు, కొందరు వాళ్ళు ప్రార్థన చేస్తారు కానీ వాళ్ళు తెలియకుండా మేము ప్రార్థన చేస్తున్నాం కదా అంటారు. గద్దిస్తే ఏమంటారు, ఆయనకంటే ప్రార్థన మేము ఆయన లేక చేస్తున్నాం కదా, మళ్ళీ వాళ్ళు అంటాడేంటినా అనుకోవచ్చు. నిజమండి, ప్రార్థనకి వాళ్ళు ఉంది, నడకకి ఒక దారి ఉన్నట్టుగా, లేకపోతే మాటకి ఒక క్రియగా ఒక విధానం ఉన్నట్టుగా, రాతికి ఒక లైన్ ఉన్నట్టుగా. చూడండి, నోట్స్ బుక్కులకి తెల్లపాపరంద మరి ఒక గీతలు ఎందుకు కొడతారంటే లైన్గా వస్తుంది రైటింగ్ అని. అలాగే ప్రతిదానికి ఒక పద్ధతి, ఒక విధానం, ఒక నడక, ఒక పడక, ఒక ఆలోచన. పడుకున్నవాడు మరి నేల మీద ఎందుకు పడుకోకూడదు? యాకోబు నేల మీద పండుకున్నప్పుడు తన మామ లాబాన్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ దారి మధ్యలో పక్కన పడుకున్నప్పుడు ఒక రాయిని తలగడగా చేసుకున్నప్పుడు అక్కడ కలగంటున్నాడు. పరలోకం దేవదూతలు దిగుతున్నా చూస్తున్నాడు, భూలోకం నుండి పరలోకానికి దేవదూతలు ఎక్కుతున్నా అంటే పరలోకానికి భూలోకానికి ఏదో సంబంధం ఉంది. దేవదూతలు ఎందుకు వస్తున్నారు ఇక్కడికి? ఇక్కడ ఎవరో ఉన్నారు, అంతే కదా. ఇప్పుడు ఢిల్లీ నుంచి మన ఆంధ్రప్రదేశ్కి ఏదైనా ఒక వార్త లేకపోతే ఏదైనా ఒక నాయకుడు వస్తే ఎలాగుంటుంది అంటే, గవర్నమెంట్ని బలపరచుటకు కొన్ని క్రియలు, కొన్ని నాయకులు వచ్చి దానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేయటం ఉంటుంది. అలాగనే పరలోకం నుంచి దేవదూతలు దిగి వస్తున్నట్టు, భూలోకం పరలోకం దేవదూతలు ఎక్కుతున్నట్టు ఇక్కడ నిచ్చిన ఈ మెట్టులు అతను చూశాడు. దారి అంటే దారి చూడగానే అప్పుడు వెంటనే అతను మెలకు వచ్చింది, తెల్లవారింది, మెలకు వచ్చింది, వెంటనే లేచాడు. వీళ్ళు అక్కడే తన తలగాడిని నిలబెట్టి అక్కడ అభిషేకిస్తున్నాడు. ఇదిగో దేవుడు నివసించే స్థలం. ఇక్కడ అబ్రాహాము కోడి, ఇస్సాకోడి, యాకోబు అన ఒక నివాస స్థలమును నేను ఆయనకి నివసించుటకు, ఆయన రావటకు నేను ఏర్పరుస్తానన్నాడు. ఇవాళ యెరూషలేము పట్టణంలో ఉన్న దేవాలయములన్నీ కూడా అలాంటివే. అయితే ప్రియులరా, ఈ ఏర్పరచుకున్న క్రియలు ఎలాగుంటాయంటే మనుషులకి చాలా ఆలస్యంగా అర్థమవుతాయి. అర్థమైందనుకోండి అది లోతుగా ఉంటుంది. కనుక మనం ప్రతి మనిషి యొక్క ప్రార్థన ఎలాగుంటుందంటే ఏర్పరచిన ప్రార్థనగా ఉంటుంది, సామాన్యమైన ప్రార్థన కాదండి. అందరూ కూడా
ఏర్పరచిన మనుషుల వలె మనం ఉంటాం. ఎలాగుంటామంటే ఏర్పరచిన మనుషులు ఏ రకంగా ప్రార్థన చేస్తారో, ఏర్పరచిన మనుషులు ఏ రకంగా దేవుని సన్నిధిలో విజ్ఞాపన కలిగి ఉంటారో, అదే రీతిని బట్టి మనము కూడా అదే ఏర్పాటు కలిగి ఉన్నాం. అయితే దేవుడు మాట్లాడుచున్న ఈ మాటలన్నీ కూడా ఎలాగున్నాయంటే ఆత్మ సంబంధమైన క్రియలుగా మనం భావించుకోవాలి. అందుకే ఏర్పరచుట. దేవుడు ఆదిలో ఏర్పరచుకుని ఏమన్నాడు? అబ్రాహ్మా, నిన్ను నా పని కొరకు నేను ఏర్పరచుకున్నాను కాబట్టి నిన్ను ఉట్టినే విడిచిపెట్టాను. కాబట్టి నేనే కాదు నీ బిడ్డలను కూడా బలపరుస్తాను. అవును కదా? ఒక రాజుగారి దగ్గర ఒక వ్యక్తి పనిచేసినప్పుడు ఆ మనిషి పనిచేసినంత కాలం తన కుటుంబం పోషించబడుతుంది. సపోజ్ అతడు దేవుని పిలుపుని అందుకుని అతడు వెళ్ళిపోతే రాజుగారు ఆ ఇంట్లో ఎవరైనా ఉన్నారని చూడండి, నమ్మకంగా ఉన్నారు కదా, అతని పిల్లలు కూడా నమ్మకంగా పెరుగుంటారు. వారి ఇంట్లో ఎవరున్నా కానీ నా ఎద్దుకు తీసుకురండి, వారికి ఆ పనిని ఇస్తాను. అది నమ్మకం. నమ్మకం అనేది, విశ్వాసం అనేది, ఏర్పడనేది నమ్మకంతో కూడుంటుంది. మనం నమ్మకంగా ఎక్కడైతే పనిచేస్తామో మన తర్వాత మన పిల్లలు కూడా నమ్మకాన్ని కొనసాగించేవారుగా ఉండాలి. అందుకే పనివారు అనగా నమ్మకాన్ని బట్టి పనివారిగా ఏర్పరచుకుంటాడు దేవుడు. అందుకని అబ్రహాము ఆదిలో ఇశ్రాయేలు ప్రజలను దేంతో పోల్చాడంటే ఇసుక రేణువలు, అంటే సముద్ర ఇసుక రేణువలే పోల్చాడు దేవుడు. ఎందుకు? వారు అలాంటి వారు అని. ఎందుకని ఈ రోజున నీవు గాని నేను గాని దేవుని ఆత్మ చేత, దేవుని ఆలోచన చేత, దేవుని క్రియల చేత మనం బలపడుతున్న నా ప్రియ సహోదరుడా, స్నేహితుడా, నువ్వు ఏర్పాటుపడిన వాడువు, నువ్వు పనివాడిగా ఉన్నావంటే అదిలో నమ్మకముగా జీవిస్తున్నావా? నువ్వు దేవుని పనివాడిగా ఉంటే నమ్మకాన్ని బట్టే దేవునికి పనివాడిగా. దావీదును పనివాడిగా చేసుకున్నాడు. దావీదు యొక్క సంతానములు ఉంటే తన బిడ్డను కూడా ప్రవేశపెట్టాడు. ఎవరిని? యేసుక్రీస్తు. అంటే దావీదు ఎటువంటి వాడంటే ఇక్కడ యాకోబు యొక్క సంతానమును ఏ రకంగా బలముగా ఆశీర్వదించాడంటే ఇంకెన్నటికూ తిరిగి ఉండదు దావీదు యాకోబుకు. యాకోబు యొక్క సంతానిని యాకోబు ఒక్కుడుగా దేవుడు దీవించినప్పుడు కానీ వారిలో వచ్చిన రక్తాన్ని 12 భాగాలుగా దేవుడు విడమార్చాడు. అలాగే పరలోకంలో కూడా 12 గుమ్మాలు ఏర్పరిచాడు, 12 తరగతులు ఏర్పరిచాడు, 12 గుంపులు పనివారిని ఏర్పరచుకున్నాడు. 12 యొక్క ఆలోచన కలిగిన ఎవరికి తలంపు ఉందో ఆ గుమ్మంలో ప్రవేశించండి అని అక్కడ రాసిస్తాడు దేవుడు. అందుకని దేవదూతలోకి ఎలా, ఇదిగో మీరే తలంపు కలిగి ఉన్నారో ఆ తలంపుని బట్టి, అందుకనే కుడి పక్కన ఒక దేవదూత, ఎడం పక్కన ఒక దేవదూత రాస్తున్నారని ఎలాగైతే మనం గ్రహిస్తున్నామో నీ తరగతులు, నీ జీవిత ప్రయాణం, నీ విధానం, నీ పనితనం కూడా అన్ని రాసి అదిగో ఆ గుమ్మంలోంచి వెళ్ళు. కాదు నాకు ఇది కాదు మా గుమ్మం అంటే కాదు, ఇదిగో మీ 12 గుంపుల యొక్క జన్మ గుంపులని, మీ 12 తరగతుల వారిని 12 గుంపులుగా దేవుడు విడగొట్టాడు. ఇదిగో మీ సంతానము, మీ వచ్చిన సంతానం యాకోబు అబ్రహాము సంతానం కలిగిన వారు గనుక మీరు ఇక్కడ మనం గమనించాలి. ఏమండి, లాజరు చనిపోయాడు, ధనవంతుడు చనిపోయాడు. ధనవంతుడేమో నరకంలో ఉన్నాడు, లాజరు ఏమో పరలోకంలో అబ్రహామును ఆనుకుని ఉన్నప్పుడు ఈ ధనవంతుడు అబ్రహామును గుర్తించాడు. ఏమన్నాడు? నా పితడైన మా పితరుల దేవుడు ఆరాధించిన అబ్రహామైన మా దేవా, ఇదిగో నీ పక్కనున్న లాజరుని పిలిచి నా నాలుక మీద అతని ఏలుతో ఒక చిటుకుని నీటి చుక్క నా నాలుక మీద వేయవా, గొంతుకు ఎండిపోతుందని బ్రతిమాలుకుంటున్నాడు. అంటే ప్రియులారా, అప్పటికి అబ్రహాము అక్కడ ఉన్నాడు, యాకోబు కూడా ఉన్నాడు, తర్వాత ఇసాకు ఉన్నాడు, తర్వాత వీళ్ళందరూ కూడా అక్కడే దేవుని యొద్ద నిలిచారు. అయితే వీరందరికీ వారి పిల్లలకు ఏర్పరిచిన అబ్రహాము మొదలుకుని తర్వాత యాకోబు, ఇషాకు మొదలుకుని యాకోబు వరకు చూసుకుంటే పనివారిగా ఎలాగ బలపరిచాడు దేవుడు, తరగతులు చూపించాడు. కానీ ఈ తరగతుల్ని ఇంతటితో విడిచిపెట్టకూడదని దేవుడు ఏం చేశాడు? పరలోకంలో ఒక స్థిరమైన గుమ్మాలుగా మార్చేశాడు. ఆ ద్వారాల మీద ఈ 12 మంది గుంపుల యొక్క పేర్లు, వారి యొక్క సంతానం పేర్లు ఆ యొక్క పరలోకంలో మనం ప్రకటన గ్రంథాలు చదువుకుంటే కనబడుతుంది. ఏంటి పేర్లు రాయి ఉన్నాయి, ఏ వజ్రాలు ఆ గుమ్మాలకు అతికున్నాయి, ఆ అంటబడి ఉన్నాయి, లేకపోతే అతికించారు అనేది మనం గమనించవచ్చు. నా ప్రియ దేవుని బిడ్డలారా, నమ్మకాన్ని బట్టే పనివాడికి విలువ పెరుగుతుంది, నమ్మకాన్ని బట్టే పనివాడికి వాల్యూ పెరుగుతుంది, నమ్మకాన్ని బట్టే పనివాడికి శక్తి పెరుగుతుంది, ఆస్తి పెరుగుతుంది, అంతస్తు పెరుగుతుంది, గౌరవం పెరుగుతుంది, మర్యాద పెరుగుతుంది, సమాజంలో గొప్ప విలువలు సంపాదించుకుంటావు.
ఎక్కడ నమ్మకం? దేవుని యొద్ద పనివాడిగా నమ్మకమును, తండ్రి యొక్క భూలోకంలో పనివాడిగా నమ్మకమును సంపాదించుకున్నప్పుడు ఖచ్చితంగా నీకు ఆశీర్వాదాలకు లోటు ఉండదని ప్రకటన గ్రంథము, మనకు బైబిల్ గ్రంథము, ప్రకటన గ్రంథం 66 పుస్తకాలు కూడా మనకు చక్కగా జోడించి మాట్లాడుతున్నాయి. నా ప్రియ దేవుని విశ్వాసులారా, ఈరోజు దేవుడు నమ్మకాన్ని బట్టి నువ్వు దేవునికి పనివాడు. ఎలా ఉన్న పనివాడు? నామకార్థంగా పనివాడు అనుకుంటున్నావేమో. కాదు కాదు, నీ పనితనము దేవుడు గుర్తించాడు. అందుకే చూసారు, పనివారు ఉన్నారు కదా బైబిల్ గ్రంథంలో. ఉదయకాలం వచ్చిన పనివాడు ఉన్నాడు, తర్వాత గంట గంటకు వచ్చిన పనివాడు ఉన్నాడు. అక్కడ ఎన్ని గంటలు అయితే అన్ని గంటలు 3 గుంపులు కలిగిన 4 తరగతి కలిగిన పనివారు ఉన్నారు. అందరికి ఒకే రీతిగా జీతం ఇచ్చాడు. అంటే ఏంటి? పొద్దున వచ్చిన వాడు ఎంత పని చేశాడు, తర్వాత 2-3 గంటల తర్వాత వచ్చినవాడు ఏ పని చేశాడు, అప్పటికప్పుడు వచ్చినవాడు ఏ పని చేశాడు, తరగతి 1 గంట ముందు వచ్చినవాడు ఏ పని చేశాడో ఇక్కడ మనకు కనబడుతుంది. అంటే వీరు విశ్వాసంతో పనిచేసిన వారు ఎవరు? అంటే పని చేయాలి కాబట్టి చేసిన వారు ఎంతమంది? తన బతుకు కొరకు, తన కుటుంబం కొరకు పనిచేసిన వారు ఎంతమంది? లేకపోతే దేవుడు చూస్తున్నాడు భయభక్తులతో చేసిన వారు ఎంతమంది అని 4 తరగతులుగా ఇక్కడ పనివారిని దేవుడు చూపించాడు. అంటే మొదట వచ్చినవాడు జీతం ఆశించాడు, నేను పొద్దు నుంచి కష్టపడ్డాను కదా అని. తర్వాత వచ్చినవాడు కూడా ఆశించాడు, అంటే అప్పుడు కూడా నేను కూడా ఇతరులతో పనిచేశాడు, అంతే జీతం ఇస్తున్నాడు. నా తర్వాత వచ్చిన వాడు కూడా ఆశించాడు, ఆశించలేదు. ఇద్దరు వెనకాల వచ్చిన వారు మాత్రం ఎంత ఇచ్చినా సంతోషం అని విశ్వాసంతో నమ్మకంతో పనిచేశారు. కానీ ముందు వచ్చిన వారితో సహా వారిని కూడా దేవుడు పోల్చాడు. అంటే ఇక్కడ మన విశ్వాసాన్ని, మన నమ్మకాన్ని, మన చేతి పనిని దేవుడు పనివాడు యజమానుడు గుర్తిస్తున్నాడు. నువ్వెంత పని చేసావు, నీ పనికి నేనే వాల్యూ కట్టుకుంటాను. ఎస్, నేను కొన్ని చోట్ల వెళ్ళినప్పుడు మా యొక్క ఎక్స్పీరియన్స్ని బట్టి మేము గంటలు చేసే పని 10 నిమిషాల్లోనే చేసేస్తాం. కొందరు 2 రోజులు 3 రోజులైనా చేయరు. మేము కొన్ని గంటల్లో ఆ పని కంప్లీట్ చేస్తే వాళ్ళు మీరెంత అని అడుగుతారు. కొందరు వాల్యూ తెలిసిన వాళ్ళైతే మీ ఇష్టం సార్, మీరు ఎంత అడిగితే అంత ఇస్తామంటారు. మేము ఒక బిల్ ఇస్తాం, ఆ బిల్లు వరకు మాకు పేమెంట్ అందించి అప్పుడు అడుగుతాడు, ఏంటి ఎంత పేమెంట్ ఇస్తారు, ఇన్ని గంటల పని, మీరు గంటలు చూసారా, మన వాల్యూ ఏం చూసారా అని అడుగుతాం. మా పనికి వాల్యూ ఇంతండి, మా ఎక్స్పీరియన్స్ని బట్టి మా డబ్బుని మేము ఎలా కడతాం, మా ఎక్స్పీరియన్స్ వర్క్ని బట్టే మేము ఇంత వేసాం, కాబట్టి మీకు రోజులుగా పనిచేయాలా మరి త్వరగా. అంటే చాలామంది కొన్ని కోట్ల రూపాయల బిజినెస్లు ఉంటాయి, అవి ఎంత త్వరగా ఆ కంప్లీట్ పని అవుతాయి అంత త్వరగా వారికి లాభాలు వస్తాయి. వారు ఏం చేస్తారంటే అందులో వర్కర్కి ఎంత అడిగితే అంత ఇస్తారు. ఎందుకంటే వారు వర్కర్ వల్ల ఇచ్చింది 10 రూపాయలే కానీ అడిగినప్పుడు 90 రూపాయలు వాళ్ళు సంపాదించుకుంటారు. అందులో 60 రూపాయలు అడిగినా సంతోషపడితే, ఎందుకంటే మాకు 40% లాభం వస్తుంది, అతడు త్వరగా చేశాడు కాబట్టి 60% ఇచ్చినా తప్పు లేదంటే ఒక్కసారి ఇస్తారు, అంతమాని ఇవ్వరు కదా. కనుక నమ్మకమైన పనిని అది విలువైగా మార్చినప్పుడు దేవునికే కాదు సృష్టి అంతటికి మేలుకరంగా ఉంటుంది. చాలామంది పని చేసుకుని, నేను మొన్న ఒక వీడియో చూస్తాను, పని చేయించుకున్నారంట, టైల్స్ వేయించుకున్నారు, బిల్డింగ్ అంతా టైల్స్ వేయించుకుని అనుకున్న దానికంటే తక్కువ ఇచ్చి నీ ఇష్టవచనం చేసుకో, ఇంతే ఇస్తాను, నీ వాల్యూ ఇంతే అని వాల్యూ కట్టారంట. సుమారు అలాగే 2-3 నెలలు కష్టపడిన డబ్బులు కదా, ₹2 సుమారు ₹1,50,000 ఇవ్వాలంట. బ్రతిమాలుకున్నారని అనేక రకాలు తెలుసుకుంటే వాళ్ళు వాళ్ళ తెలుసు అనుకున్నారంట. మరి పనివాడు ఏమనుకున్నాడో తెలియదు కానీ ప్రియులరా, అతడు కడుపు మండి ఏం చేశాడంటే సరే అని చూసి ఆ ఇంట్లో ఉన్న టైల్స్ అన్నీ కూడా అక్కడక్కడ పగలగొట్టేశాడు. పగలగొట్టేసినప్పుడు ఏమన్నారంటే, ఎందుకు ఇలా పగలగొట్టంటే, సార్ నాకు ఇతను డబ్బులు ఇవ్వాలి, ఈ టైల్స్ నేనే వేసాను, డబ్బులు అడుగుతాను ఇవ్వట్లేదు కాబట్టి బ్రతిమాలను, అనేక రకాల చేత రవిడీజన్ చేస్తాడు, అనేక రకాలు, అంటే పనికి వాల్యూ కట్టకుండా ఇస్తున్నాడు కాబట్టి మీకు తట్టుకోలేక సార్, ఏదైతే అయింది మా కష్టమును మేము వదిలిపెట్టుకోలేక ఈ రకంగా చేసామని పోలీసుల దగ్గర ఒప్పుకున్నప్పుడు చూడండి ప్రియులారా, అతడు అప్పటికే 3-4 లక్షల రూపాయలు నష్టపోయాడంట. పైగా డబ్బులు కూడా పోలీసులు ఇప్పించారు. అంటే ప్రియులారా, కష్టం అనేది నువ్వు గుర్తించకపోతే తర్వాత వచ్చే నష్టము చాలా విపరీతంగా ఉంటుంది. అందుకే దేవుడు ఇక్కడ పనివాడు అనే మాటకి ఎందుకనంటే, పనికి జీతానికి పాత్రుడు, పనివాడు జీతానికి పాత్రుడు. నువ్వు ఎంత పని చేసావో నమ్మకంగా అంతే జీతాన్ని దేవుని రెట్టింపు ఆశించవచ్చు. ఎందుకంటే నీ చేతి పనిలో అలంకరణ ఉంటుంది, నువ్వు చేసే పనిలో శుభ్రత ఉంటుంది, నువ్వు చేసే పనిలో విలువైన వస్తువును ఎక్కువగా పాడు చేయకుండా తక్కువలోనే
నీట్గా గొప్ప కలంకరించే టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్కే డబ్బుని వెల కట్టాలి. ప్రియులారా, ఎన్నో సంవత్సరాలు నిపుణులు అవుతేనే తప్ప, ఎన్నో సంవత్సరాలు ప్రార్థన చేస్తేనే తప్ప, ఎన్నో సంవత్సరాల వాక్యమును అవలేలుగా మన అనర్గలుగా చెప్పగలుగుతున్నట్టు ఎన్నో సంవత్సరాల ప్రార్థన, వాక్య పరివితి, ప్రతి దాంట్లో ఎక్కడేముందో కూడా దాన్ని గమనిస్తూ చదువుతూ అనేక మార్లు ప్రార్థన చేసి కనిపెడితేనే తప్ప ఈ యొక్క అనుభవం రాదు. అందుకే దేవుడు అన్నాడు, పనికి జీతానికి పాత్రుడు, పని చేయకుండా జీతం ఆశించడం దుర్మార్గం. ఇవాళ అలాగే ఉంది. ప్రియులారా, పని చేయకుండా రూపాయి పని చేస్తారు, 1000 రూపాయలు ఆశించే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే పని చేసాం ఇవ్వాలి, దొంగ బిల్లులు రాసేవారు కూడా ఉన్నారు. కానీ అట్లా అయితే ప్రియులారా, ఇక్కడ పనికి జీతం కంటే చాలా మంది ఏం చేస్తారంటే కొన్ని బిల్లులు ఎందుకు రాస్తారు, అవతల వాడు డబ్బులు ఇవ్వడు, బిల్లులు అయినా రాస్తే షాపు వాడు రాశాడు కదా, తగ్గడు కదా, ఆ రకంగా 10 రూపాయలు వస్తాయని రాస్తారు, ఎందుకంటే మనిషిని బట్టి. కానీ ఇక్కడ దేవుడు ఏమన్నా, నువ్వు పనివాడు, ఈ పనికి తగ్గిన వాడు, ఈ పని ఇక్కడే కాదు నా రాజ్యంలో కూడా నువ్వు పని చేయాలంటున్నాడు. కాబట్టి దేవుని విశ్వాసముతో నమ్మకముతో ఈ లోకంలో కాదు నువ్వు పనివాడు, పరలోకంలో కూడా పనివాడిగా దేవుడు ఏర్పరచుకుంటాడు. అది ఎలాగంటే విశ్వాసాన్ని బట్టి, భక్తిని బట్టి, విధేయతను బట్టి, వినయను బట్టి, ఆసక్తిని బట్టి, నువ్వు చేసే ప్రార్థన బట్టి, నువ్వు నడిచే నడకను బట్టి, నువ్వు జీవించే జీవితాన్ని బట్టి అది ఏర్పాటు చేయబడుతుంది. దానికి గమనించి జాగ్రత్త కలిగి అందరూ పనిచేసేటకు పాత్రులే, కానీ ఏ వాళ్ళు ఏ వీలు అనే రీతిలో ఆలోచించుకుని ముందుకు నడిచే కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనందరకు అందించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు. నిజమే దేవా, పనివారం ఎటువంటి పనివారమో చూసాం. దావీదు నాయన పనివాడే, కానీ తన జీవితంలో అనేకమైన పనులు చేశాడు, నీ రాజ్యములు వారసత్వాన్ని సంపాదించుకున్నాడు. యాకోబు, అబ్రహాము, ఇసాకు, ఏలియా, ఎలీషా, దావీదు, ఇలాగ ఎందరో ప్రభా, మత్తయి, లూకా, అపోస్తలుడైన పౌలు, అందరియా, షడ్రకు, మేషకు, ఇదిగో నాయన సౌలు, పౌలు, ఇలా చెప్పుకుంటూ ఎందరో ఉన్నారు ప్రభా. షడ్రకు, మేషకు, అబేద్నెగోలు, ఇలాగే సంసోను, ఇలా ఎందరో బైబిల్ గ్రంథములు, హనోకు, ఏలియా తండ్రి, ఇలాంటి ఎందరో భక్తులు నీ రాజ్యంలో పనివారిగా ఉన్నారు. భూలోకంలో పనిచేసి పనివారిగా నీ రాజ్యంలో కూడా పనివారిగా ముద్రించబడ్డారు. అటువంటి శక్తిని నాకు, మాకును, మా దేశ ప్రజలకు, మా దేశ పట్టణంలో ప్రతి వారికి, సేవకులు, పరిచారక విశ్వాసులకు మేము ఎంతగా ప్రార్థన చేస్తాం అంతే ప్రతిఫలం, ఎంతగా విశ్వాసంతో నమ్మకం అంతే జీవితం మాకు దొరుకుతుందని భావించి విశ్వాసంతో నమ్మకంతో నాయన ఎటువంటి ఒత్తిడులు వచ్చినా, ఒడిదుడుకులు వచ్చినా తట్టుకుని పనివారిగా విశ్వాస నమ్మకంతో భక్తితో భయంతో నడిచే వారందరికీ నీ ఆత్మ నడిపింపు, జీతమనే ఆశీర్వాదం, జీతమనే ప్రతిఫలమును నీ వాక్యము ద్వారా దయ చూపించిన ఆ దేశాన్ని, దేశ ప్రజలను, ప్రతి వారిని, వీరి వారిని అందరినీ పేరు పేరున ఎవరి స్వరం అయితే ఎత్తి నీ కంటకు నాయన వారి కంఠ స్వరం నీ యొద్దకు వస్తుందో వారందరికీ ఆశీర్వాదం అందించి మేలుతో ఆశీర్వాదం దీవించి బలపరచమని మా రక్షకుడును ప్రభు అయిన క్రీస్తు పరిశుద్ధమైన నామములు అడిగి ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. పరలోక మా పరమ తండ్రి నామను పరిశుద్ధపరచునుగా, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి యందు నెరవేరును గాక. మానవులను మా దయచేయం నా ప్రార్థన చేసుకొని క్షమించిన ప్రకారం మా ప్రార్థన శోధనకి కిందపు రాజ్యము, శక్తి, మహిమ నిరంతరమైన తండ్రి. ఆమేన్. యేసురత్నమే జయం, అపాదికలం ప్రవేశరత్నమే జయం, అపాదికలం ప్రవేశ సంపూర్ణ విజయం, అపాదికంతకు లాస్ట్. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, త్రియేక దేవుని కృప, పరిశుద్ధాత్మిక అన్యోక జీవితం ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడుగా ఉండి ఆయన రాకడకు మనందరూ సిద్ధపరిచి మహిమేగానికి ఎక్కించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికి వందనాలు. మరణాత. ప్రియులరా, ప్రార్థన కలిగి ఉండండి.